సాయంకాల సమయంలో చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభములు వందనాలు తెలియచేస్తున్నాం. సాయంకాలం మీరందరూ మంచిగా ఉన్నారు కదా? ప్రతిదినం వాక్యము చదువుకొని ప్రార్థన చేసుకుంటున్నారు కదా? ప్రార్థనా వాక్యం మన జీవితాలకు ఎంతో ప్రయోజనకరమైనది. కాబట్టి ఈ రాత్రి ధ్యానము కొరకై పరమగీతములో నుండి మరొక లేఖనాన్ని మనం చదువుకుందాం. పరమగీతం 1వ అధ్యాయం 5వ వచనం. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాన, నేను సౌందర్యవంతురాలను, కేదారు వారు గుడారం వలెను, సొలొమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలను. ప్రియులారా, దేవుడి లేఖనాన్ని దీవించును గాక. ఈ భాగంలో మనం గమనించినప్పుడు సులమిత అంటుంది, సొలొమోను నగరు తెరల వలెను. సొలొమోను నగరు తెరలు చాలా రమ్యంగా ఉంటాయి. ప్రియులారా, వర్ణించడానికి మానవునికి సరిపోదు. సొలొమోను నగరు తెరలంతా రమ్యముగా ఉంటాయి. సొలొమోను ఆయన జ్ఞానవంతుడు కాబట్టి దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి సొలొమోను నగరు ప్రియులారా తన పనివారితో చక్కగా ఆయన చేయించుకున్నవాడుగా ఉన్నాడు. సులమితి తన గురించి పోల్చుకుంటుంది. ఎలా ఉంటానే, కేదారు వారు గుడారము వలె ఉన్నాను, నేను సొలొమోను నగర వలె ఉన్నానంటుంది సులమితి. మనం చెప్పగలుగుతామా నేను సొలొమోను నగర వలె ఉన్నా, కేదారు గుడారం వలె ఉన్నా అని మనం చెప్పగలుగుతామంటే మనము చెప్పలేం. కానీ ఈ భాగంలో సులమితి చెబుతున్నట్లుగా మనము గమనించగలం. అందుకని భాగంలో సొలొమోను నగరు తెరలు, ప్రియులారా దావీదు గారు ప్రియులారా ఆయన జీవితం, ఆయన హృదయం ప్రియులారా ఎంతో రమ్యంగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అందుకనే ప్రియులారా ఈ భాగంలో మనం గమనించినప్పుడు గుడారము వలెను, నగరు వలెను అని జ్ఞాపకము చేస్తున్నాడు. అవును, వాస్తవమే. మన గుడారం ఎలాగుంది చూడండి. కీర్తన గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేస్తాడు. దావీదు కీర్తనలో 5వ అధ్యాయం 4, 5 వచనాలు చదువుకుందాం. దావీదు హృదయం ఎలాగుందో ఆయన చెబుతూ ఉన్నాడు. ఏమని చూడండి. దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడు కావు, చెడుతనముకు నీ యొద్ద చోటు లేదు, డాంబికులకు నీ సన్నిధిలో నిలవలేరు, పాపము చేయవారు నీకు అసహ్యులు. గమనించండి, అంటే దావీదు అవి నా హృదయంలో లేవు అని చెబుతున్నాడు. సులమితి హృదయంలో అవి లేవు, దావీదు హృదయంలో కూడా అవి లేవు. అందుకనే వారు కేదారు గుడారం వలెను, సొలొమోను నగర వలె వారు ఉన్నట్టుగా మనం గమనించగలం. మన హృదయం అనే నగరు ఎలా ఉంది? ఆ నగరులో ఏమున్నాయి ఆలోచన చేద్దాం. లేవి కాండములో ప్రియులారా వారు కుష్టి రోగు కలవారు. లేవి కాండములో 13వ అధ్యాయంలో చదువుకోండి. వారు కుష్టి అంతా పోయినట్లయితే వారు సౌందర్యంగా ఉండగలుగుతారు, వారు పవిత్రులుగా ఉండగలుగుతారు. ఎవరికైతే కుష్టి ఉన్నట్లయితే ప్రియులారా వారి అంతరంగము సౌందర్యమైనదిగా ఉండనేరదని జ్ఞాపకము చేస్తున్నాడు. ప్రియులారా, దేవుడు కోరుకునేది అంతరంగ సౌందర్యాన్ని కోరుకుంటాడు, కానీ భూ సంబంధమైన సౌందర్యాన్ని ఆయన కోరుకునేవాడు కాదని ఈ భాగంలో జ్ఞాపకము చేస్తున్నాం. ఎలాంటి సౌందర్యం మనం కలిగి ఉన్నాం? అందుకని యెరెమీయా గ్రంథంలో మాట్లాడుతూ హృదయం అన్నిటికన్నా ఘోరమైన వ్యాధి గలది అన్నాడు. హృదయంలో ఏముంది? వ్యాధి ఉంది. హృదయంలో ఏముంది? కపటం ఉంది. హృదయంలో ఏముంది? మచ్చరం ఉంది. హృదయంలో ఏముంది? ఆంబావం ఉంది. హృదయంలో ఏముంది? అసూయ ఉంది. హృదయంలో ఉంది కలహం ఉంది. ఇవి ఉన్నట్లయితే నీ నగరు సౌందర్యమైనది కాదు, నీ గుడారము సౌందర్యమైనది కాదు. నీ హృదయం ఎలాగుండాలి ప్రియులారా? సౌందర్యంగా ఉండాలి. 45వ కీర్తనలో కీర్తనాకారుడు ఏమంటాడు చూడండి. 45:11లో ఒక లేఖనాన్ని మనం చదువుకుందాం. ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. ఈ రాజు అంటే మన ప్రభు అయినా యేసుక్రీస్తు వారే. ఈ రాజు ఏమి కోరుకుంటున్నా అంటే సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు. ఏ సౌందర్యం? సొలొమోను నగరకు ఉన్న సౌందర్యం, కేదారు వారి గుడారములో ఉన్న సౌందర్యం, సులమితి హృదయంలో ఉన్న సౌందర్యం నీలో నాలో ఉండాలనేది ప్రియులారా ప్రభు కోరిక.
ప్రభు ఆలోచన అయి ఉన్నట్లుగా మనము చూడగలుగుతున్నాం. అలాంటి సౌందర్యం మనము కలిగి ఉన్నట్లయితే ప్రియులారా, మనం ఎంతో ప్రయోజనకరమైన వారుగా ఉండగలుగుతాము. కానీ మరొకటిగా ఉండేవారుగా ఉండమని వాక్యము చెప్పే సత్యం. అలాగైతే ఈ భాగంలో షూలమితి తేటగా స్పష్టంగా మాట్లాడుతూ వచ్చింది. నేను ఎలాగున్నాను? నేను నల్లనిదానే కానీ సౌందర్యవంతురాలు. నేను నల్లదానిని కానీ కేదారు వారి గుడారం వలె ఉన్నాను. నేను నల్లనిదాననే కానీ సొలొమోను నగరు తెరలను పోలి ఉన్నాను అని జ్ఞాపకము చేస్తుంది కదా. మనము చెప్పగలుగుతామా మాట? ఆమె ఎంత సౌందర్యవంతురాలుగా మార్చబడింది, ఎంత ఆత్మీయురాలుగా మార్చబడింది. షూలమితి సొలొమోనుకి ఎంత సన్నిహితంగా మార్చబడి ఉంది. మనం మార్చబడి ఉన్నామా? ఆగి ఆలోచన చేద్దాం. ఈ భాగంలో ఆ లేఖనాన్ని ప్రస్తావన చేస్తున్నట్లుగా మనం గమనించగలుగుతాం. యెర్మీయా గ్రంథంలో ఒక మాట మనం చదువుకుందాం. ఈ సందర్భంలో యెర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనం చదువుకుందాం. ఈ దినములు అయిన తర్వాత నేను ఇశ్రాయేలుతో యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. వారి మనసులలో నా ధర్మ విధిని ఉంచెదను, వారి హృదయం మీద దానిని రాసెదనని యెహోవా వాక్కు. ఇక్కడ రాస్తాడు ఇశ్రాయేలు వారి హృదయములోను యూదా వారి హృదయములోను ఆయన ధర్మ విధులు రాస్తాను. హృదయములో వాక్యం ఉన్నట్లయితే ప్రియులారా, సౌందర్యం. ఆయన వాక్యం బ్రతికించేది, ఆయన వాక్యము సేద తీర్చేది, ఆయన వాక్యము తృప్తినిచ్చేది, ఆయన వాక్యము జీవమిచ్చేది, ఆయన వాక్యము ప్రియులారా పాప క్షమాపణ ఇచ్చేది. కాబట్టి వారి హృదయములో పలక మీద నేను ధర్మ విధులు రాస్తానని జ్ఞాపకం చేస్తున్నాడు. వారి హృదయముల మీద ధర్మ విధులు రాస్తున్నట్లుగా మనము చూడగలుగుతున్నాం. ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, వారి హృదయాల మీద ఆయన రాస్తున్నట్లుగా జ్ఞాపకం చేస్తున్నాం. అలాగైతే ఈ రాత్రి నీ హృదయము నా హృదయం మెత్తని హృదయం, మన హృదయం అనే పలక మీద ఆయన సందేశాన్ని, ఆయన వాక్యాన్ని ఆయన రాసేవాడుగా ఉన్నాడని మనము చూడగలుగుతాం. వాక్యం వినుడు ద్వారా మన హృదయాల్లో వాటిని భద్రపరుచుకుంటాం. అలాగైతే షూలమితి భాగంలో జ్ఞాపకం చేస్తుంది, ఆయన మెత్తని హృదయములో ఆయన వాక్యము షూలమితి హృదయములో నిలిచి ఉంది. కాబట్టి ఆమె ఆ మాట చెప్పడానికి అవకాశం ఉంది. మనము చెప్పగలుగుతామా? ఆయన వాక్యము నా హృదయములో ఉంది అని. ఆయన వాక్యము నీ హృదయంలో ఉన్నట్లయితే నువ్వు హృదయ శుద్ధి గలవాడవు, ధన్యుడవు. నీ వాక్యము నా పాదములో దీపము, నా త్రోవకు వెలుగు. ఎవరు దేని చేస్తామని అర్థం శుద్ధిపరచుకుందరు? నీ వాక్యమును జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. అలాగైతే ఈ భాగంలో షూలమితి అంటుంది, ఇదిగో నేను కేదారు వారి గుడారం వలెను, సొలొమోను నగరు తెలల వలెను. అంత మాత్రమే కాకుండా ప్రియులారా, ఆమె మాట్లాడుతూ అంటుంది, మరొక లేఖనాన్ని ఆమె జ్ఞాపకము చేస్తుంది. ఆయన హృదయము సౌందర్యము కలదు. ఇశ్రాయేలు ప్రజల హృదయాల్లో సౌందర్యాన్ని కోరాడు, సమాజంలో సౌందర్యాన్ని కోరాడు. కానీ వారు అనేక పర్యాయాలు సౌందర్యాన్ని కోల్పోయారు. దేవుడు మరలా వారిని సరిచేసి మరలా వారికి సౌందర్యాన్ని అనుగ్రహించినట్లుగా దేవుని లేఖనాన్ని మనం చూడగలుగుతాం. అదే భాగంలో మనం గమనించినప్పుడు ప్రియులారా, 62వ కీర్తనలో మరొక లేఖనాన్ని మనం చదువుకుందాం. 62వ కీర్తన 4వ వచనం. అతన్ని ఔన్నత్యము నుండి అతన్ని పడద్రోయుటకే వారు ఆలోచించుదురు, అబద్ధమాడుట వారికి సంతోషం, వారు తమ నోటితో శుభవచనలు పలుకరు, అంతరంగములో వారు దూషించెదరు. ఇక్కడ దావీదు గారు రాస్తున్నాడు, వారి అంతరంగములో ఏముంది? దూషణ ఉంది. వారి అంతరంగములో ఏముంది? కపటం ఉంది. వారి అంతరంగములో ఏముంది? అసూయ ఉంది. కానీ ప్రియులారా, నీ హృదయంలో నా హృదయంలో మనం ఏమి కలిగి ఉన్నామనేది ఈ భాగములో జ్ఞాపకము చేస్తున్నాడు భక్తుడైన
దావీదు గారు. వారు అలాగున్నాడు కానీ నేను అలాగుండుట లేదు. అలాగైతే రాత్రి ప్రియులారా, ప్రభువు ఏమి కోరుకున్నా, మానవుని హృదయాన్ని, మానవుని అంతరంగాన్ని ప్రభువు కోరుకుంటున్నాడు కానీ భూసంబంధమైన సౌందర్యాన్ని ఆయన కోరుకొనుట లేదు. భూసంబంధమైన సౌందర్యము కలిగిన వారు దైవ గ్రంథంలో చాలామంది ఉన్నారు. కొంతమందిని దైవ గ్రంథంలో చూసి ముందుకు సాగి వెళదాం. ఆదికాండం 12వ అధ్యాయం 14వ వచనం ఒక లేఖనాన్ని మనం చదువుకుందాం. ఆ స్త్రీలలో మిక్కిలి సౌందర్యవంతి అయి ఉండుట చూచిరి. ఆ స్త్రీ అంటే ఎవరండి? ఈ భాగంలో మనం గమనించినప్పుడు అబ్రహాము భార్య శారా. శారా చాలా సౌందర్యవంతురాలు. ఆమె బాహ్య సౌందర్యవంతురాలు, అంతరంగంలో కూడా సౌందర్యవంతురాలని మనము చూడగలుగుతాం. ఆమె ప్రియులారా బాహ్యంగా సౌందర్యవంతురాలే, అంతరంగంలో కూడా సౌందర్యవంతురాలే. కారణం ఏమిటంటే మన దేవుని లేఖనాలు మనం గమనించినప్పుడు ఆమెను గురించిన లేఖనాలు ఎన్నో ఉన్నాయి. ఒక లేఖనాన్ని మనము దైవ గ్రంథంలోండి ఒక లేఖనాన్ని మనం చదువుకొని ముందుకు సాగి వెళదాం. చూడండి, భక్తుడైన పేతురు గారు ఒక మాట రాస్తూ వచ్చాడు. పేతురు రాసిన పత్రికల్లో ఒక మాట చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లలు అగుదురు. ఇక్కడ శారాను గురించి మాట్లాడుతూ ఆమె సౌందర్యవంతురాలు, బాహ్యంగా సౌందర్యవంతురాలు, అంతరంగంలో కూడా సౌందర్యవంతురాలుగా ఉన్నట్టుగా మనం గమనించగలం. కారణం తన భర్తకు లోబడిన శారా, భర్త మాటకు విలువిచ్చిన శారా, ప్రభువును గణపరిచిన శారా, దేవునికి లోబడిన శారా, విశ్వాసులకు తల్లిగా పిలువబడిన శారా. ఆమె అంతరంగంలో సౌందర్యం ఉంది, బాహ్యంగా కూడా సౌందర్యము కలిగి ఉన్నట్లుగా మనము లేఖనాల్లో మనము చూడగలుగుతాం ప్రియులారా. అలాగైతే రాత్రి మన సౌందర్యం ఎలాగుంది ఆగి ఆలోచన చేద్దాం. చూడు, మరొక లేఖనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండంలోనే మరొక లేఖనాన్ని మనం చదువుకొని ముందుకు సాగిదాం. 29వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. లేయా జబ్బు కళ్ళు గలది, రాహేలు రూపవతి సౌందర్యవతై ఉండెను. రాహేలు గురించి మనం గమనించినప్పుడు ప్రియులారా, ఈ భాగంలో రాహేలు గురించి మాట్లాడుతూ చక్కటి లేఖనాన్ని జ్ఞాపకము చేస్తున్నాడు భక్తుడైన మోషే గారు. ఈ భాగంలో మనం గమనించినప్పుడు చక్కగా రాస్తున్నాడు. లేయా జబ్బు కళ్ళు గలది, రాహేలు రూపవతి సుందరవతి అయి ఉండెను. గమనించండి, లేయా ప్రియులార జబ్బు కన్నదే కానీ దేవుని కటాక్షం పొందిన లేయా, దేవుని కృప పొందిన లేయా, గర్భము పొందిన లేయా, ప్రభు మీద ఆధారపడిన లేయా. ఆమె పైకి జబ్బు గన్నదే కానీ ప్రియులార అంతరంగములో ఆయన మనోనేత్రాలు వెలిగించబడిన లేయాగా మనం చూడగలం. ఎంత విశేషమైనది కాదా? రాత్రి ఆగి ఆలోచన చేయవలసిన అవసరత ఎంతైనా ఉన్నట్లుగా మనము గమనించగలం. లేయా జబ్బు కళ్ళు గలది, రాహేలు రూపవతి. ఏముంది? రాహేల్లో హాంభావం ఉంది, రాహేల్లో విధేయత లేదు, రాహేల్లో ప్రియులారా బాహ్య సంబంధమైనది. అంటే ఒక మాటలో చెప్పాలంటే యెరూషలేము కుమార్తెలో పోలినదిగా ఉన్నది. వారు పైకి భక్తి గల వారి వలె ఉన్నారు కానీ శక్తి లేని వారుగా ఉన్నట్లుగా మనము గమనించగలం. ఈ రాహేలు కూడా అలాంటిది. లేయా సూలమితి స్థానాన్ని మనము చెప్పచ్చు. అవును, వాస్తవమే కదా. రాత్రి మన జీవితాల్లో ప్రియులారా ఆదికాండములో శారా సౌందర్యవంతురాలు, ఆత్మీయమైన సౌందర్యవంతురాలుగా ఉంది. అదే సమయంలో ప్రియులారా బాహ్య సంబంధమైన సౌందర్యం కూడా కలిగి ఉన్నట్లుగా మనము చూడగలుగుతున్నాం. చూడండి, సమూయేలు రాసిన 2వ గ్రంథం 11వ అధ్యాయంలో ఒక లేఖనాన్ని మనం చదువుకుందాం.
రెండవ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆమె బహు సౌందర్యవంతురాలై ఉండట చూచి, గమనించండి ప్రియులారా, మరి ఈ భాగంలో మనం గమనించినప్పుడు ప్రియులారా, ఉరియా భార్య దావీదు, యుద్ధంలో ఉండవలసిన దావీదు, సైన్యంలో ఉండవలసిన దావీదు, కానీ ఎక్కడున్నాడు ప్రియులారా? ఇంటికాడ ఉన్నాడు. చాలా అసలు మన జీవితాలు కూడా మనము యుద్ధంలో ఉండవలసిన వారమే, కానీ ఎక్కడెక్కడో ఉంటూ ఉన్నాం. ఆగి ఆలోచన చేద్దాం. ఈ రాత్రి ప్రియులారా, దేవుని వాక్యము తెలియచేస్తున్న సత్యాన్ని మనం గమనించవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఎక్కడున్నాడు దావీదు? యుద్ధంలో ఉండవలసిన దావీదు, శత్రువులు ఎదుర్కోవలసిన దావీదు, పోరాడవలసిన దావీదు ఎక్కడున్నాడండి? సాయంకాలము నిద్రపోతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఏం చేస్తున్నాడు ఆయన? నిద్రపోతున్న దావీదు మేడ గదికెక్కాడు. అక్కడ ఉరియా భార్య స్నానము చేస్తుంటే చూచి, ప్రియులారా, చూచి ఆశించి పాపములో పడిపోయిన దావీదును మనం చూస్తున్నాం. అంతరంగములో ఉండవలసిన సౌందర్యము లేకుండా పోయాడు. అందుకనే కీర్తనాకారుడు రాస్తూ 51వ అధ్యాయంలో, ప్రభువా ఈ సోపుతో నన్ను కడుగు అన్నాడు, రక్షణానందము నాకు దయచేయ అన్నాడు. కారణం అంతరంగములో సౌందర్యము లేదు కాబట్టి, కోల్పోయాడు కాబట్టి, అయ్యా నాకు దయచేయి ప్రభువా అని ప్రాధేయపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అక్కడే 14:20 చదువుకుందాం. ఇశ్రాయేలు అందరిలో అబీలోమంతా సౌందర్యము గలవాడు ఒక్కడునూ లేడు. గమనించండి, ఇశ్రాయేల్లో అనేక మంది సౌందర్యవంతులు ఉన్నారు, కానీ అబియాలో ఆయన చాలా సౌందర్యవంతురాలుగా ఉన్నట్టుగా మనము చూడగలుగుతున్నాం. ఆయన సౌందర్యవంతుడు. నీ జీవితంలో, నా జీవితంలో ప్రభువుకు మనము సౌందర్యవంతులుగా ఉంటున్నామా? సౌందర్యాన్ని కోల్పోయేవారుగా ఉన్నామా? ప్రభువుని అంతరంగ సౌందర్యాన్ని కోరాడు. బాహ్య సంబంధమైన సౌందర్యాన్ని కోరుకోలేదు. అంతరంగములో ఉన్న సౌందర్యాన్ని కోరిన ప్రభువును మనం సంతోషపరుస్తున్నామా? దావీదు సంతోషపరచలేకపోయాడు. ఈ రాత్రి నువ్వు నేను అంతరంగములో ప్రభువు సంతోషముందా? ఆలోచన చేయవలసిన అవసరత ఎంతైనా ఉంది. సొలొమోను నగర వలె మనం ఉండాలి. సొలొమోను నగర ఆత్మ చేత నింపబడిన అనుభవం కలిగి ఆ నగరు కట్టించబడింది. అలాగే పరిశుద్ధాత్ముడు నీ నగరును, నాగరును కూడా ఆయన కట్టాడు. దేని చేత? ఆత్మ చేత, వాక్యము చేత, ప్రార్థన చేత, సంఘము ద్వారా, లేఖనాల ద్వారా మనల్ని ఆయన కట్టేవాడుగా ఉన్నాడు. మంచి నగరగా ఉండాలనేది ప్రభు కోరిక. సొలొమోను నగర వలె ఉన్నానని చెప్తుంది. ఈ రాత్రి నువ్వు నేను సొలొమోను నగరును పోలి ఉన్నామా? కేదారు గుడారును పోలి ఉన్నామా? ప్రభు కోరిన అంతరంగ సౌందర్యము కలిగిన వారుగా ఉన్నామా? ఆగి ఆలోచన చేయవలసిన అవసరత ఎంతైనా ఉంది. పౌలు రోమాపత్రికలో ఒక మాట జ్ఞాపం చేస్తున్నాడు. ఆ లేఖనాన్ని చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. ప్రకటించు వారి పంపని ఎడల ఎట్లు ప్రకటింతురు? ఇందు విషయమై ఉత్తమమైన దాని గురించి సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములని రాయబడి ఉన్నవి. గమనించండి, ఎవరు సుందరులు? సువార్త ప్రకటించు వారి పాదాలెంతో సుందరం. పాదాలే సుందరంగా ఉంటే అంతరంగం ఎంత సుందరంగా ఉంది, ఆలోచన ఎంత సుందరంగా ఉంది, నోరెంత సుందరంగా ఉంది. ఆలోచన చేస్తాం. ఈ రాత్రి మన జీవితాల్లో ప్రియులారా మాట్లాడుతూ సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరం. ఎంత సుందరమో చెప్పడానికి వీల్లేదు. యెషయా గ్రంథకర్త మాట రాస్తుండగా అదే లేఖనాన్ని ఎత్తి పౌలు రోమా క్రైస్తవులతో మాట్లాడుతూ ఉన్నాడు. సువార్త ప్రకటించు వారి పాదాలు ఎంతో సుందరం. ప్రియులారా, ఎంత సుందరం! ప్రభు ఎంత సుందరుడో ఆయన విశ్వాసం ఉంచిన నువ్వు నేను కూడా అంత సుందరంగా ఉండాలన్నది
ప్రభు కోరుకుంటున్నట్లుగా మనం గమనిద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. శరీరములో అవయవములు ఘనత లేనివి తలంచుకుందుమేమో, అవయములు మరి ఎక్కువగా ఘనపరుచుచున్నాము. సుందరము కావాలని మన అవయాలకు ఎక్కువ సౌందర్యము కలుగు చేయుచున్నాము. గమనించండి, ఈ దినాల్లో ప్రియులారా, శరీరములో ఉన్న అవయాలన్నిటికన్నా ప్రాముఖ్యంగా ప్రియులారా ముఖము సౌందర్యంగా ఉండాలని. ఏదండి, ముఖము సౌందర్యం. ఎన్నో క్రీములు దాని కొరకు కనిపెడుతున్నారు. దానివలన మానవుని దేహానికి నష్టము కానీ లాభం అనేది ఉండదని దేవుని వాక్యము తెలియచేస్తుంది ప్రియులారా. అలాగైతే మన జీవితాల్లో మన సౌందర్యాన్ని కోరుకునేవాడు ప్రభు, వేరే సౌందర్యాన్ని కోరేవాడు కాదు. అలాగైతే రాత్రి మనం ముగించుకొరకే ముందుగా గమనిద్దాం, షూలమితి ఆమె ఆలోచన, ఆయన విశ్వాసం ఉంచిన భక్తులు వారి ఆలోచన ఎలాగున్నాయో అవి మనము ప్రియులారా మన జీవితాల్లో ఆలోచన చేసినట్లయితే ఎంతైనా ప్రయోజనకరమైన. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట చదువుకొని మనము మరికొంచెము ముందుకు సాగి వెళ్దాం. అతని కొమ్ము విశాలముగా పెరుగును, ఒలువ చెట్టుకును తగినంత సౌందర్యం అతనికి కలుగును. గమనించండి, ఎవరు వీరు? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు, పాపాన్ని విడిచిపెట్టిన వారు, హృదయాన్ని శుద్ధి చేసుకున్నవారు, ఆయన రక్తములో కడగబడిన వారు. వారు ఎలాగుంటారంట? ఈ భాగంలో జ్ఞాపకము చేస్తున్నాడు ఆయన. ప్రియులారా, వారు ఎలాగుంటారో ఈ భాగంలో, వారు విశాలముగా పెరుగుదురు, ఒలీవల చెట్టు కలిగినంత సౌందర్యం అతనికి కలుగును, లెబోనుకున్నంత సువాసన అతడుకు ఉండును. ఎవరు? అంతరంగములో సౌందర్యము గలవారు, బాహ్య సంబంధం కాదు. అంతరంగంలో సౌందర్యము గలవారు ఇలాగుంటారని దేవుని వాక్యము తెలియచేస్తుంది. వారు సువాసన కలిగేవారుగా ఉంటారు, వారు ప్రభువుకు ఇష్టలైన వారుగా ఉంటారని వాక్యము తెలియచేస్తుంది. ఈ రాత్రి మనం ఆయనకు ఇష్టలైన వారుగా ఉన్నామా? ఆగి ఆలోచన చేద్దాం. ఆయన ఇష్టంగా ఉన్నట్లయితే మనము సౌందర్యవంతులుగా ఉంటాం, సొలొమోను నగర వలె ఉంటాం, కేదారు గుడారం వలె ఉంటాం, ప్రభు కోరుకున్న హృదయం గలవారుగా ఉంటాం. మన హృదయంలో ఆయన నివసించడం ద్వారా మనము ప్రియులారా అనేక ఆశీర్వాదాలు మనం పొందేవారుగా ఉంటాం, ఆయన ద్వారా దీవెన ఆశీర్వాదం పొందేవారుగా ఉంటాం. ఈ రాత్రి వాక్యం వింటున్నా మీరు ప్రియులారా, షూలమితి జీవితం మార్చబడి ఉంది. ఈ రాత్రి నీ జీవితం మార్చబడి ఉందా? షూలమితి చెప్పేది నేను చెప్పగలుగుతామా? అలాగ చెప్పినట్లయితే నిజంగా మనకెంతో ధన్యత, మనకెంతో ఆశీర్వాదం. కాబట్టి అలాగ ఉండడానికి మన జీవితాల్లో మనం ప్రయత్నం చేసేవారుగా ఉండాలి. మన జీవితంలో కేదారులో మనం గమనించినప్పుడు వారు ఎలాగున్నారో గత వారంలో మనం ధ్యానించాం. ఈ వారంలో సొలొమోను నగరు ఎలాగుందో నేను కూడా సొలొమోను నగర వలెడే ఉండడానికి మన జీవితాల్లో మనం ప్రభువుకు అప్పగించుకొని అలాగ ఉండడానికి ప్రభు సహాయం చేయనుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. దయగలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ రాత్రి మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి స్తోత్రాలు. సొలొమోను నగర వలె షూలమితి ఉన్నట్టుగా తన చక్కటి సాక్ష్యం ఇచ్చి ఉండగా మీకు స్తోత్రాలు. మేము ప్రభువా అలాగ ఉండడానికి సహాయం చేయమని విషయంలో ప్రార్థన చేస్తున్నాం. దేవా టీవీ చూస్తున్నవారు, యూట్యూబ్లో చూస్తున్నవారు, నైనా ఫేస్బుక్లో చూస్తున్నవారు మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి ఎవరైనా వ్యాధితో ఉన్నారా, బాధలో ఉన్నారా, కన్నీటిలో ఉన్నారా, గాథలో ఉన్నారా, అట్టి వారిని మీరు దర్శించండి ప్రభువా. మీరు దర్శించి వారితో మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని వాక్యమైన యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం వాక్యం వింటున్న వారికి, నిలిచి ఉన్న వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయండి ఆదరించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.